పెద్ద నెట్వర్కే కావాలి, వీళ్ళందరికీ జీతాలు కూడా ఇవ్వాలి. అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఫ్రీగా సినిమా చూస్తున్నాం కదా అంటే కాదు, మనం ఫ్రీగా సినిమా చూడట్లా. మనకు తెలియకుండానే ఒక పెద్ద ప్రైస్ పే చేస్తున్నాం. ఐబొమ్మకి ఇన్కమ్ 2 విధాలుగా వస్తుంది. ఆల్రెడీ షార్ట్గా చెప్పేస్తా. ఒకటి మనకు కనిపించేది, వెబ్సైట్లో కనిపించే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్, లైక్ మెయిన్లీ సినిమా చూపించేటప్పుడు పైన బెట్టింగ్ యాడ్స్ వస్తాయి కదా, అది. ఇంకొన్ని ఆన్లైన్ గేమ్స్, ఇంకొన్ని అదర్ సర్వీస్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఐబొమ్మలో రోజుకి లక్షల్లో కోట్లలో యూజర్స్ వస్తారు. ఈ ట్రాఫిక్ అనేది ఒక కరెన్సీ వాళ్ళు అమ్ముకోవడానికి. ఈ యూజర్ బేస్ని చూపించి అడ్వర్టైజ్మెంట్ నెట్వర్క్ నుంచి భారీగా మనీ సంపాదిస్తారు. కానీ పోలీసులు ఒక భయంకరమైన షాకింగ్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఇది పైరసీ కంటే చాలా పెద్ద నేరం యాక్చువల్గా. ఇది కేవలం సినిమా పైరసీ మాత్రమే కాదంటున్నారు పోలీసులు. ఐబొమ్మ వెబ్సైట్ని, దాని యాప్స్ని వాడిన లక్షలాది మంది యూజర్స్ పర్సనల్ డేటాని, వ్యక్తిగత సమాచారాన్ని ఈ నెట్వర్క్ దొంగిలించిందని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. అంటే మనం ఫ్రీగా సినిమా చూస్తున్నాం అని అనుకున్నాం, కానీ మనం చెల్లించిన అసలు ప్రైస్ మన డేటా, మన ఫోన్ నెంబర్, మన ఈమెయిల్ అడ్రస్, మన లొకేషన్, మనం ఏ సినిమాలు చూస్తున్నామనే మన అలవాట్లు, బహుశా మన బ్యాంక్ వివరాలు కూడా ఏమో. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ దొంగిలించిన డేటాను వేరే సైబర్ క్రైమ్స్ కి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి యూజ్ చేస్తారంట. అంటే ఒక సినిమాను చూడడానికి వెళ్ళిన యూజర్ తనకు తెలియకుండా ఒక పెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్క్ లో తన ఇన్ఫర్మేషన్ ని తాకట్టు పెట్టాడు. సో ఐబొమ్మకు అలవాటు పడిన ప్రేక్షకుడు వాళ్ళ యాప్స్ ని గుడ్డిగా నమ్మాడు, ఫోన్ లో పర్మిషన్ ఇచ్చాడు. ఆ పర్మిషన్స్ ద్వారా ఈ నెట్వర్క్ మన ఫోన్ లోకి ఎంటర్ అయ్యి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందని పోలీసుల ఆర్గ్యుమెంట్. ఇది నిజమైతే ఇది పైరసీ కంటే 100 రెట్లు నేరం. ఇది మన నమ్మకాన్ని వాడుకొని చేసిన అతి పెద్ద డిజిటల్ థెఫ్ట్. ఇప్పుడు ఐబొమ్మ కానీ, బప్పం కానీ, ఐరాదా ఇలా 1 కాదు 2 కాదు, ఏకంగా